చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ వేయించుకోవాలా లేదా. అసలు వేయించుకోవాలి అంటే తప్పనిసరిగా వేయించుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఏంటి, అవి ఏ టైమింగ్స్లో వేయించుకోవాలి. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా ప్రెగ్నెన్సీలో 2 డోసెస్ టీటీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. సో దానిలో ఫస్ట్ డోస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేయించుకోవాలి. సెకండ్ డోస్ అనేది ఫస్ట్ డోస్ నుంచి 4 నుండి 6 వారాల గ్యాప్ లో ప్రెగ్నెన్సీ టైంలో ఏ టైంలో అయినా వేయించుకోవచ్చు. టీటీ ఇంజెక్షన్ వల్ల ఓన్లీ టెటనస్ నుండి మాత్రమే ప్రొటెక్షన్ వస్తుంది. అందువల్ల ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం టీటీ ఇంజెక్షన్స్ ని టీడాప్ అనే ఇంజెక్షన్ తో రిప్లేస్ చేయడం అయింది. సో టీడాప్ అనే వ్యాక్సినేషన్ వల్ల ఓన్లీ టెటనసే కాకుండా డిప్తీరియా, పర్టూసిస్ అనే మరో 2 ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది బేబీకి వస్తుంది. సో ఈ టీడాప్ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో 26 వీక్స్ నుంచి మొదలు 36 వీక్స్ వరకు, అంటే 26 వారాల నుంచి 36 వారాల వ్యవధిలో ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. కానీ వీలున్నంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 26-27 వారాల్లో సమయంలో వేయించుకోవడం అనేది మంచిది. టీడాప్ లాగా ఫ్లూ వ్యాక్సిన్ కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అయింది. సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇన్యాక్టివేటెడ్ ఫామ్లో దొరికే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ని కూడా 3rd ట్రైమెస్టర్లో వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే 28 వీక్స్ నుంచి మొదలు ఆల్మోస్ట్ 36 వీక్స్ వరకు ఎప్పుడైనా వేయించుకోవచ్చు. ఒకవేళ మదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఫ్లూ వ్యాక్సిన్ కనుక వేయించవలసిన అవసరం వస్తే అలాంటి వారు స్టార్టింగ్ మంత్స్లో, అంటే ప్రెగ్నెన్సీ ఎర్లీ మంత్స్లో కూడా వ్యాక్సినేషన్ సేఫ్గా తీసుకోవచ్చు. సేమ్ విజిట్లోనే టీడాప్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవచ్చు. ఒకవేళ అలా కనుక వేయించుకోవాల్సిన అవసరం వస్తే వేరు ప్లేసెస్లో, అంటే ఒక హ్యాండ్కి టీడాప్ వేయించుకుంటే మరొక హ్యాండ్కి ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇన్ కేస్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఏజ్ కనుక 2 years లోపు ఉన్నట్లయితే మీకు ఓన్లీ 1 డోస్ ఆఫ్ టీడాప్, అది కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా 26 to 36 వీక్స్ మధ్యలో వేయించుకుంటే సరిపోతుంది. అండ్ తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ అనేది మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఫస్ట్ బేబీ ఏజ్ కనుక 2 years దాటి ఉన్నట్లయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏ విధంగా అయితే వ్యాక్సినేషన్ వేయించుకున్నారో అదే విధంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడం వల్ల మదర్కే కాకుండా బేబీకి కూడా మాక్సిమం ప్రొటెక్షన్ అనేది వచ్చే విధంగా ఉంటుంది. అసలు ఈ వ్యాక్సిన్స్ ఎందుకు వేయించుకోవాలి, మదర్కి వ్యాక్సిన్ వేస్తే బేబీకి అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఎలా వస్తుంది అడ్వాంటేజ్. ఇప్పుడు మదర్కి మనం వ్యాక్సిన్స్ వేసినప్పుడు వ్యాక్సిన్లో ఉండే ఇన్యాక్టివేటెడ్ వైరస్ వల్ల యాంటీబాడీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ యాంటీబాడీస్ అనేవి మాయ ద్వారా బిడ్డకు వెళ్ళి సో బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి. రొటీన్గా మనం ఇప్పుడు మదర్కి వేసే ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా పిల్లలకి వేసే వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. సో కానీ బేబీస్కి పుట్టిన తర్వాత 6 వారాలకు కానీ వ్యాక్సిన్స్ అనేవి మనం వేయట్లేదు. సో 6 వారాల నుంచి మనం ఇచ్చిన తర్వాత వాటి తాలూకా యాంటీబాడీస్ ఫామ్ అయ్యి బేబీకి ప్రొటెక్షన్ రావాలంటే కనీసం 2 నెలలు టైం పడుతుంది. ఈ 2 నెలల పాటు కూడా బేబీస్ ఈ ప్రాబ్లమ్స్కి ఎక్స్పోజ్ అవడానికి, ఈ జబ్బుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం మదర్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల ఇండైరెక్ట్గా బేబీని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్లూ వ్యాక్సిన్ కూడా సేమ్ అదే పద్ధతి ద్వారా మనం మదర్కి వేయటం వల్ల యాంటీబాడీస్ అనేవి బేబీకి ట్రాన్స్మిట్ అవుతాయి. సో రొటీన్గా బేబీస్లో ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనం 6 నెలల వయసులో వేస్తాం. సో అప్పటి వరకు కూడా ఈ మదర్ నుంచి వెళ్ళిన యాంటీబాడీస్ అనేవి బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా ఓన్లీ మదర్ కోసమనే కాకుండా బేబీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా వ్యాక్సినేషన్స్ అనేవి తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇప్పటి వరకు మనం ప్రెగ్నెన్సీలో తప్పనిసరిగా వేయించుకోవాల్సిన వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే కొన్ని రకాల వ్యాక్సిన్స్, అంటే లైవ్ వైరసెస్తో ప్రిపేర్ అయ్యే వ్యాక్సిన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ MMR వ్యాక్సిన్, వారిసెల్లా, అండ్ కామన్గా మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో HPV వ్యాక్సిన్, అండ్ జోస్టర్ వ్యాక్సిన్ అనే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్, జాపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ లాంటివి ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు. చాలా ఫారిన్ కంట్రీస్లో టీటీ వ్యాక్సినేషన్ అనేది రొటీన్ ప్రెగ్నెన్సీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరగలేదు. సో అందువల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా వ్యాక్సినేషన్ కనుక అక్కడ వేయించుకున్నట్లయితే డెలివరీ ఇండియాలో ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇండియా రీచ్ అయిన వెంటనే టీడాప్ మరియు ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకుంటే మంచిది. సో తప్పనిసరిగా మీరు ప్రెగ్నెన్సీలో టీటీ, టీడాప్ అండ్ ఫ్లూ వ్యాక్సిన్స్, ఈ 3 వ్యాక్సిన్స్ తప్పనిసరిగా కవర్ అయ్యేలాగా చూసుకోండి. కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో లేదంటే అంగన్వాడీ కేంద్రాల్లో ఓన్లీ టీటీ డోసెస్ మాత్రమే ఇస్తున్నారు.
అలాంటి వారు ప్రైవేట్ హాస్పిటల్స్ని అప్రోచ్ అయ్యి మీరు టీడాప్ వ్యాక్సిన్ మరియు ఫ్లూ వ్యాక్సిన్ కోసం విచారించి ఆ వ్యాక్సిన్స్ కూడా వేయించుకుంటే మీ బేబీకి మ్యాక్సిమం బెనిఫిట్